ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్న సినిమాల గురించి తెలుగు ఆడియన్స్‌తో పాటు, దేశంలో ఉన్న ఆడియన్స్‌తో పాటు అనేక మంది ప్రపంచవ్యాప్త ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్పెషల్లీ 'పుష్ప 2' గురించి. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని తీస్తున్నప్పుడు 'ప్రభాస్‌కి' అంత మార్కెట్ లేదు. డెఫినిట్‌గా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ సినిమాకి మొదట డిజాస్టర్ టాక్ వచ్చినా, ఆ తర్వాత సినిమా మెల్లమెల్లగా పుంజుకుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా 'బాహుబలి' నిలిచింది. 'బాహుబలి' సినిమా తర్వాత ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు చాలా మంది చూడటం మొదలెట్టారు. తెలుగు దర్శకులకు కూడా మంచి గౌరవం వచ్చింది. తెలుగు సినిమాల కోసం వెయిట్ చేయడం మొదలెట్టారు. ఇకపోతే తెలుగులో వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్స్‌లో 'పుష్ప' ప్రధానమైనది. ఇప్పటి వరకు ఎదురు చూసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. అయితే 'పుష్ప 2'ని ఆగస్టు 15 రిలీజ్ చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాకి సంబంధించిన పాటలు కూడా హడావుడిగా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత సినిమాని డిసెంబర్ 6 తేదీకి పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఫుటేజ్ దాదాపు 4 గంటల డ్యూరేషన్ వచ్చిందని సమాచారం. 4 గంటల ఫుటేజ్ వచ్చినా కూడా సినిమా ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఇంకా 20% సినిమా పెండింగ్‌లో ఉంది. ఈ సినిమాని ఎలా ఎడిట్ చేయాలో తెలియక ఎడిటర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ సినిమా ఎడిటింగ్ విభాగంలో చాలా మంది ఎడిటర్లు మారినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయంలోనే అల్లు అర్జున్, సుకుమార్ మధ్య కూడా భిన్నాభిప్రాయాలొచ్చాయట. ఏదేమైనా సినిమా డిసెంబర్ 6న మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ చెప్పింది. ప్రస్తుతం రాబోతున్న సినిమాల్లో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం 'పుష్ప' సినిమా క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న సినిమాల్లో ఈ సినిమా గురించి వచ్చినటువంటి రూమర్‌లు ఏ సినిమా విషయంలో కూడా రాలేదు. దర్శకుడికి, హీరోకి మధ్య ఇబ్బందులున్నాయని, అలాగే సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ అసలు సరిగ్గా రావట్లేదని ఇలా రకరకాల వార్తలొచ్చాయి. ఏదేమైనా అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎడిటర్‌లు హ్యాండ్ ఇచ్చినా, ఇంకొకళ్ళు హ్యాండ్ ఇచ్చినా సినిమా హిట్ అవ్వడం గ్యారంటీ అంటూ చాలా మంది అంటున్నారు. నాకు అదే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ సినిమా హిట్ అవుతుందంటే హిట్ అని, ఫ్లాప్ అయ్యేలా మీకు అనిపిస్తుందా? దానికి కారణంతో సహా ఫ్లాప్ అని కింద రాయండి. ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు ఈ వీడియో. కాబట్టి వాళ్ళకి ఈ సినిమా పట్ల ఎట్లాంటి హైప్ ఉందో తెలియాలి. హిట్ అవుతుంది లేదా ఫ్లాప్ అవుతుంది అని కంపల్సరీ కింద కామెంట్ చేయండి.